మీ బిజినెస్ ఏదైనా మీ ఊర్లో ప్రమోషన్ చేయాలంటే అది సుమన్ టీవీతోనే సాధ్యం. ఇప్పుడే సంప్రదించండి. ప్రస్తుతం అయితే మనం అక్కెనపేట మండలంలోని కేశవపూర్ గ్రామంలోనైతే ఉన్నామంటే మనము ఒక స్టోరీ నిమిత్తం ఇటు వెళ్తుంటే ఇక్కడ దున్నిన పొలము ఎండిపోయి అంటే చాలా దారుణమైనటువంటి పరిస్థితిని మేము చూసాము. ఎందుకంటే దున్ని అంటే నాటుకు సిద్ధంగా చేసుకున్నటువంటి పొలము నీరు లేక ఎండిపోవడంతో కూడా రైతుల అవస్థలు అంతా ఇంతగా దేశానికి వెన్నుముక రైతు అంటూ ఉంటాం, కానీ ఆ రైతు మాత్రం ఇప్పుడు తీవ్రమైనటువంటి కష్టాన్ని ఎదుర్కోవాల్సిన పరిస్థితి వస్తుంది. అంటే జూన్లోనే మురిపించినటువంటి వానలరే జూన్లోనే ఈసారి వర్షాలు ముందుగా వచ్చాయి, నైరుతి ఋతుపవనాలు ముందుగా వచ్చాయి అని సంబరపడ్డటువంటి రైతు ఆశలు 10 రోజుల్లోనే ఆవిరైపోయినటువంటి పరిస్థితులు అయితే కనబడుతున్నాయి. సర్వం సిద్ధం చేసుకున్నారు, ఆల్రెడీ దున్ని అన్నీ అంటే నారు కూడా పోసుకుని అంతా సిద్ధం చేసుకున్న క్రమంలో కూడా చూడండి అక్కడ విజువల్స్ చూస్తే మాత్రం మొత్తం దున్ని సిద్ధంగా చేసుకున్న తర్వాత నీళ్లు లేకపోవడంతో అంటే కనీసం నాటు వేద్దామంటే కూడా నీళ్లు లేకపోవడంతో కూడా పూర్తి స్థాయిలో కూడా ఒక మైదానాన్ని తలపిస్తుంది. మొత్తం కూడా ఎండిపోయింది, చెరువు మొత్తం అందులో నీళ్లు లేవు, ఎండిపోయింది. భూగర్భ జలాలు అడిగంటిపోతున్నాయి. ఉన్నటువంటి చాలామంది రైతులు పూడికెత్తీతను తీస్తున్నారు. ఇప్పుడు వర్షాకాలంలో పూడికెత్తీత అంటే దాదాపుగా మనం గ్రామాలలో ఎండాకాలం మాత్రమే పూడికెత్తీతలు చూస్తుంటాం గ్రామాలలో, కానీ ఇప్పుడు మొత్తం వర్షాకాలంలో కూడా నీరు లేకపోవడంతో భూగర్భ జలాలు అడగంటిపోవడంతో కూడా రైతులు అయితే పూడికతీతలను కూడా ఇప్పుడు వర్షాకాలంలో మొదలుపెట్టారు. అంటే చాలా వరకు బోర్లు కూడా అడగంటిపోయినాయి, బావులు కూడా ఎండిపోయినాయి, గ్యాప్ ఇచ్చుకుంటూ పోస్తున్నాయి. చూస్తే మీరు విజువల్స్లో చూడండి, మొత్తం నిమిషం కూడా 1 నిమిషం 2 నిమిషాలు మాత్రమే పోస్తున్నాయి. 2 నిమిషాల తర్వాత మొత్తం కూడా అవి గ్యాప్ ఇచ్చుకుంటూ పోస్తున్నాయి. అంటే మనతో పాటు రైతు ఉన్నారు అన్న, ఇన్ని రోజుల నుంచి మీరు వ్యవసాయం చేస్తున్నారు కదా, అంటే ఇంత గడ్డు పరిస్థితి అంటే జూలై వచ్చే వరకు ఎంతో కొంత వర్షాలు పడేది, ఇప్పుడు దేవుడు కూడా కరుణించని పరిస్థితి ఉన్నది కదా, ఏంది అసలు? ఇటు రాజకీయ నాయకులు పరిస్థితి అనుకూలిస్తారు మాకు, దేవుడు సుతం మమ్మల్ని ఇట్లా చేస్తాడు, మా పరిస్థితి ఘోరంగా ఉన్నది, ఏం చేయాలో అర్థమైతలేదు. దేవుడు అన్న కనిపిస్తే మాతో అందరు రైతులు బాగుపడతాం కూడా దేవుడు సుతం కనిపిస్తలేడు, ఏం చేయాలో అర్థమైతలేదు. ఆల్రెడీ 25,000 30,000 పెట్టుబడి పెట్టున్నాం, ఏం చేయాలి? ఆల్రెడీ అప్పుడు ఆ ప్రభుత్వం గొర్రెల ఫ్యాక్టరీ చేస్తాం కూడా అప్పుడు చేయలే, ఇప్పుడు ఈయన చేస్తా అంటే ఈయన సుతం ఎత్తలేడు. మా పరిస్థితి దేవుడే కనుకరించాలి అనుకుంటాను. అంటే ఇప్పుడు ఎట్లా అన్న మీకు, అంటే ఎంత బావి ఉందా బోర్లు ఉన్నాయి? ఎన్ని బావి ఉన్న బోర్ 2 ఉన్నాయి. ఎట్లా ఉందంటే అలా నీళ్ళ పరిస్థితి ఎట్లా ఉంది? ఎల్లో గంట వస్తుంది అంతే. అంటే గంట పోస్తే అంటే మినిమం 1 ఎకరం పొలం మారాలంటే ఎంతసేపు పోస్తే పడుతుంది? గంట 2 గంటలు పోతే వాడుతుంది. నాటేసినాక మొదలైతే ఫస్ట్ దున్నేటప్పుడు 2-3 ఎక్కువ పోయాలి, నాటైతే తక్కువ పడతాయి నీళ్ళు. అంటే ఇప్పుడు పడ్డ కొద్దిపాటి వర్షానికైనా ఏమైనా గ్రౌండ్ వాటర్ ఏమైనా పెరిగిందా? ఎట్లా పరిస్థితి? పెరగలే, గ్రౌండ్ వానలు వాళ్ళే కదా. అంటే ఇప్పుడు మబ్బులను చూస్తా అంటే ఇప్పుడు ఉన్న పరిస్థితి మబ్బు మనం ఇప్పుడు మాట్లాడుకుంటున్నాం, చూస్తా అంటే మబ్బులు చూస్తుంటే వర్షం పడ్డట్టే ఉంటుంది పరిస్థితి. ఆశ వస్తుంది, మళ్ళీ పొద్దుగాల చూస్తే ఎండ వస్తుంది, ఏం అర్థమైతలేదు. అప్పుడు వరి వచ్చినాక అప్పుడు బాధ ఉంటుంది, తడతా అంటే వానలు పడి అప్పుడు ఆ బాధ ఉంటుంది, ఇప్పుడు ఈ బాధ ఉంటుంది. ఏం చేయాలన్నా మాకు రైతులకు చక్కగా అర్థమైతలేదు. అంటే చూడొచ్చు, అంటే రైతు మాట్లాడేందుకు కూడా మాటలు రావట్లేదు. అసలు ఇంత పెట్టుబడి పెట్టి వాళ్ళు ఒక చిన్న పిల్లలాగా అలకే నుండి కోసే వరకు కూడా కుప్ప పెట్టే వరకు కూడా రైతులు ఎంతో కష్టపడుతుంటారు, కానీ ఇప్పుడు రైతులకు మాత్రం తీవ్ర అవస్థలు అయితే తప్పట్లేదు. ఇంకో రైతు కూడా ఉన్నారు, వాళ్ళతో మనం మాట్లాడించే ప్రయత్నం చేద్దాం. మనతో పాటు అయితే మాట్లాడేది ఇంకో రైతు పరశురాములు అయితే ఉన్నారు. ఏందన్న ఇప్పుడు రైతుల పరిస్థితి ఏంటి? పెట్టుబడులు పెట్టి కూడా చాలామంది రైతులు ఉన్నారు, ఏం చెప్తారు? అయితే ఈసారి ఏమైందంటే మంచి ఎండాకాలంలో కూడా వర్షాలు పడి అప్పుడు రైతులకు కొంచెం ఆశ పుట్టించినాయి. ఏమైందంటే ఈసారి ముందే వర్షాలు పడి రైతులకు పంటలు పండి మంచి అదవుతుందని అందరూ ఆశపడ్డ తర్వాత ఏమైందంటే ఎండాకాలంలో పడ్డ వర్షాలు వర్షాకాలం వచ్చేసరికి ఆ వర్షపాతం లేదు. రోని మురకశీల ఆరిద్ర వరకు అసలు వర్షాలు పడి చెరువులు కుంటలు మినిమం ఒక 50-60% నిండి బావులలో గ్రౌండ్ వాటర్ పెరిగి బోర్లు కానీ బాయిలు కానీ మంచిగా వాటర్ ఉండి రైతులకు అనుకూలంగా ఉండేది. కానీ ఆ పరిస్థితి ఇప్పుడు లేదు. లేక ఏమవుతుందంటే వాటర్ లేక నార్లు పోసుకున్న నార్లకు కూడా వాటర్ పెట్టుకునే పరిస్థితి లేదు. బోర్ల కాడ కానీ బాయిల కాడ కానీ దున్నుకున్న పొలాలు కూడా ఎండిపోతున్నాయి. ఇప్పుడు అలాంటి పరిస్థితులలో ఇప్పుడు ఏమైందంటే రైతులు ఏం చేయాలో అర్థం కాక దేవుని మీద భారం పెట్టి చూసే పరిస్థితి. గ్రౌండ్ వాటర్ లేదు, వర్షాలు లేవు. అలాంటి పరిస్థితుల్లో ఏ రైతు అయినా ఏం చేస్తాడు? ఏదైనా దేవుని మీద భారం తప్పితే ఏం చేసేది ఏం లేదు.
ఇక ప్రాజెక్టు కూడా పూర్తిగాక వాటర్ లేక అట్లా కూడా ఇబ్బందులు అయ్యే పరిస్థితి ఉన్నది. అంటే మీరు మరీ ముఖ్యంగా అంటే ఈ ప్రాంతంలో అంటే ఇప్పుడు ఎంతవరకు వస్తుంది ఒకసారి మనం మోటార్ వేస్తే ఎంత సమయం నీరు ఎంత కావాలి, ఎంత ఇప్పుడు ఒక ఎకరానికి నీరు వారాలంటే ఎంత సమయం పడుతుంది? ఒక్క ఎకరానికి నీరు వారాలంటే పొలం సాగు చేసుకునేటప్పుడు వాటర్ ఎక్కువ పడుతుంది. ఒక గంటన్నర 2 గంటలు పోతే కానీ మనకు ఎకరం సాగు కాదు. ఒక మడి తడుపుకొని మనం పొలం దున్నుకొని ఎకరం సాగు చేసుకోవాలంటే చాలా టైం పడుతుంది. ఒక వారం రోజులు 10 రోజులు టైం పడుతుంది ఒక ఎకరం సాగు కావాలంటే. సాగు అయిన తర్వాత మినిమం ఒక 2 గంటలన్నా పోతే ఆ ఎకరం పొలం బారే పరిస్థితి. కానీ రోజుకు 1 గంట వాటర్ పోసిన తర్వాత ఎకరం పొలం బారాలంటే కష్టంగా ఉన్నది. ఒక మడి వారే పరిస్థితి కూడా లేదు ఇప్పుడు ఒక రైతుకు. అలాంటి పరిస్థితులలో రైతు బతకడం చాలా కష్టంగా ఉన్నది. మనం దేవుని మీద భారం తప్పితే చేసేది ఏమి లేదు. రానున్న కాలంలో చాలా మంది కూడా ఇప్పుడు చూస్తుంటే బీడుపడే ఉన్నాయి పొలాలు. ఎవరు కూడా రైతులు ముందుకు వస్తలేరు. అంటే వ్యవసాయం చేయాలంటే వెనుకపోతున్నారు. అంటే ఒక రైతు వెనుకపోతే దేశం పరిస్థితి ఏంది అసలు? దేశం పరిస్థితి ఏంటంటే ఇక అది ఏం చెప్పలేని పరిస్థితి, మాట రాలేని పరిస్థితి. దానికి ఒక రైతే ఆగమైనప్పుడు దేశం ఆగమైనట్టే. అంతే. ఇప్పుడు ఒక రైతు పంట పండితే మనకు బుక్కడు మెతుకులు నోట్లెక్కస్తాయి. అలాంటప్పుడు వర్షాలు లేక రైతే పంట పండనియనప్పుడు దేశం ఏం తింటది? అలాంటి పరిస్థితి ఉన్నది. సో అంటే చూడొచ్చు, అంటే వర్షాలు లేకపోవడం వల్ల కూడా మేము తీవ్ర ఇబ్బందులు పడుతున్నాం. ఇక్కడ ఉన్నటువంటి ప్రాజెక్టు పూర్తయితే కూడా మాకు ఎంతో కొంత సహాయం అనేది కూడా అందుతుందని కూడా వీళ్ళు ఇక్కడ రైతులు చెప్తున్న పరిస్థితి ఉంది. కెమెరామెన్ శేఖర్తో సతీష్, సుమన్ టీవీ, సిద్దిపేట నుండి.